శ్రీమాత్రే నమః. ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో పాటించవలసిన నియమాలు. సమాజం అనేది బాగుంటే మనం కూడా బాగుంటాం. అలాగే దేశం బాగుంటే అందులో మనం కూడా బాగుంటాం. సకల ప్రాణకోటి క్షేమం ఆలోచించిన మన పూర్వీకులు మనిషిని మహర్షిగా మార్చేందుకు కావలసిన నియమాలు ఏర్పరిచారు. అలాగే మన పూర్వీకులు కూడా అలాగే జీవించారు. పాటించవలసిన నియమాలు ఏంటో చూద్దాం. మంత్రోపదేశం చేసిన వారు మాత్రమే గురువు. తక్కిన విద్యలు నేర్పిన వారు మాత్రమే అధ్యాపకులు. అలాంటి గురువులు మాత్రం ఎలాంటి విషయాల్లో నిందించకూడదు. ఆయన ఎదురుగా కాళ్ళు చాపి కూర్చోకూడదు. తల్లి తండ్రులను పూజించాలి. ఎట్టి పరిస్థితుల్లో దూషించరాదు. భోజనం ఉత్తరం దిక్కున కూర్చొని మాత్రమే చేయాలి. బట్టలు ధరించకుండా నదులలో స్నానం చెయ్యరాదు. అలాగే దేవాలయాల్లోనూ గోశాలలోనూ మలమూత్రములను విడవరాదు. తూర్పు దిక్కున తలపెట్టి నిద్రించాలి. ఉత్తరం పడమర వైపు నిద్రించకూడదు. గురు పాపం ఎవరితో చెప్పరాదు. గురువులకు కోపం వస్తే తక్షణమే వెళ్ళి ప్రసన్నం చేసుకోవాలి. పిసిని కొట్టుతో, శత్రువుతో, అసత్యం పలికేవాడితో, భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చెయ్యడం మహాపాపం. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు. అటువంటి వారిని ఎన్నడూ నిందించరాదు. స్నానం చేయకుండా వంట వండరాదు. ఆ వంట తినరాదు. అలాగే అగ్నిని నోటితో ఊదరాదు, ఆర్పరాదు. ఏదైనా ఇమ్మని గురువు కోరితే శాస్త్రవచనం. అటువంటి గురువును ఎట్టి పరిస్థితులలోనూ అసహించుకొనరాదు. 10,000 యజ్ఞ ఫలితం కూడా ఈ ఒక్క కార్యంతో నశించిపోతుంది. పుణ్యకార్యాల్లో చొల్లులు, జొన్నలు, వెల్లుల్లులు, ఉల్లి, చద్ది పదార్థాలు తినరాదు, ఉపయోగించరాదు. తడిసిన బట్టల నీళ్లు ఇతరులపై చిందేలా వదిలించరాదు, దులపరాదు. భుజాల మీదుగా వస్త్రాలు లేకుండా దైవ పూజ చెయ్యరాదు. అలాగే భోజనం కూడా చెయ్యరాదు. అన్నం తిన్న తరువాత ఎంగిలి చెయ్యని వదిలించరాదు. కూర్చొని తొడలు కాళ్ళు ఊపరాదు. తూర్పు ఉత్తరం ముఖంగా దంతధావనం చెయ్యాలి. దక్షిణం వైపుగా చేయకూడదు. శివ పూజకు మొగలి పువ్వు పనికిరాదు. ఒకేసారి నీరు, నిప్పు 2 చేతులతో కానీ ఒకే చేత్తో కానీ పట్టుకెళ్లరాదు. నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట పురాణ కథలు జరుగుతున్నప్పుడు విఘ్నం కలుగు చేయుట. చిన్న పిల్లల్ని చూడడానికి వెళ్ళినప్పుడు, గుడికి దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. పురాణాలు వినడానికి వెళ్ళేటప్పుడు కూడా ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. ఏదైనా సమర్పించుకొని వెళ్ళాలి. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థము చూపించకూడదు. పురాణాలు దానం చేసే గొప్ప విద్యావేత్తలు అవుతారు. గొడుగు, చెప్పులు కలిపి కానీ గోవులను కానీ దానం చేస్తే భయంకరమైన యమ మార్గాలను దాటగలరు. ఒకరి బట్టలు మరొకరు వేసుకోరాదు. ఒకరు ధరించిన జందెం మరొకరు ధరించరాదు. కాశీలో గురు పూజ చేసిన వారికి కైలాస సాఖ్యం లభిస్తుంది. విష్ణు ఆలయంలో 4 ప్రదక్షిణాలు, అమ్మవారి శివాలయంలో 3 ప్రదక్షిణాలు మాత్రమే చేయాలి. శివాలయంలో కొబ్బరికాయ కొట్టిన తరువాత ఒక చిప్పను మనకు ఇచ్చిన తీసుకొనరాదు. జ్యోతిర్లింగాలు, స్వయంభూలింగాలు, బాణలింగాల్లో మాత్రమే ప్రసాదం స్వీకరించవచ్చు. సంధ్యా సమయంలో తిండి, నిద్ర, సంభోగం, ఊడ్చడం వంటివి చెయ్యరాదు. నిలబడి కానీ అటు ఇటు తిరుగుతూ కానీ అన్నం తినడం వల్ల దరిద్రుడు అవుతాడు. చీటికి మాటికి ప్రతిజ్ఞ చేయడం, ఒట్టు పెట్టుకోవడం, గోళ్లు కొరకడం వంటివి చెయ్యరాదు. గురువు ద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు. కాబట్టి ఖచ్చితంగా మంత్రోపదేశం పొంది తీరాలి. చీకటి పడ్డాక చెట్ల నుండి పువ్వులు, ఆకులు తుంచరాదు. దేవాలయ ప్రాంగణంలో ఉమ్మడం, పొగ కాల్చడం వంటివి చెయ్యరాదు. ఇంట్లో విగ్రహాలు ఉంటే ఏమీ నియమాలు ఉండవు. పరులకు అపకారం కోరి చేసే పూజలకు మాత్రమే నియమాలు ఉంటాయి.
తక్కిన వారికి పూజ విషయంలో ఎలాంటి నియమాలు ఉండవు. తీర్థం తీసుకున్నాక అరచేతిని నీటితో కడుక్కోవాలి తప్ప తలపై రాసుకోకూడదు. ఈ విధముగా కొన్ని నియమాలను అయితే మనం ఖచ్చితంగా పాటించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నియమాలను పాటించండి.